సైన్యం కోసం భద్రత కోసం దేశం కోసం కలిసి నడుద్దాం రండి అంటూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. మన కోసం ప్రాణాలకు తెగించి సరిహద్దులో పోరాడుతున్న సైనికుల కోసం సంఘీభావ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. రేపు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గమ్మ కొండపాదాల వరకు నడిచి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి సైన్యం కోసం ఆశీర్వాదం అడుగుదాం రండి అని బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ ర్యాలీలో కుల, మత, ప్రాంతాలు, రాజకీయాలు, సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశం కోసం, సైన్యం కోసం తరలి రావాలని ఆయన ఆహ్వానించారు. సైన్యం కోసం భద్రత కోసం దేశం కోసం కలిసి నడుద్దాం రండి అంటూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. రేపు విజయవాడలో దీనికి సంబంధించి సైనిక సంఘీభావ ర్యాలీ చేపడుతున్నారు. అయితే ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అంటే సైనికుల కోసం సంఘీభావం తెలుపుతూ కుల మతాలకు అతీతంగా అందరూ రావాలని అయితే ఆయన రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి అసలు రేపు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే దుర్గా, ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ మాత్రం ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఆయన అయితే మాత్రం నిర్విఘ్నంగా కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ప్రధానంగా ఎప్పుడైతే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఆయన పూర్తిగా కూడా సైనికులు ఎవరైతే భారతీయ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం ప్రకటించేందుకు మాత్రం ఆయన ఉద్యుక్తుడు అయిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ భారతీయ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులు అందరికీ కూడా, అంటే ఒక యుద్ధం అనేది జరుగుతున్నప్పుడు మనకు ఒక సైనికుడుగానే కనిపిస్తాడు, కానీ ఆ సైనికుడు వెనక ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా అతను కీ రోల్ ప్లే చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అతని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో వేదన అనుభవిస్తూ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో, యుద్ధంలోనే ఏమన్నా తనకు సంబంధించి తమ కుటుంబీకులు అయినటువంటి వ్యక్తి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం ఎంతో ఆవేదనకు గురవుతూ ఉంటున్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళందరికీ కూడా కులమతాలకు అతీతంగా కూడా సంఘీభావం ప్రకటించాలని మాత్రం బోడే రామచంద్ర యాదవ్ అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని అయితే ఆయన రేపు చేస్తున్నట్లుగా కూడా మనకైతే వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో కృష్ణమ్మ బ్యారేజ్ దగ్గర నుంచి కూడా ఇక దుర్గమ్మ టెంపుల్ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ఈ సంఘీభావ ర్యాలీని అయితే నిర్వహిస్తారు. ఈ సంఘీభావ ర్యాలీకి పెద్ద ఎత్తున కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రజలైతే కంపల్సరీగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మామూలుగా రామచంద్ర యాదవ్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు. అటువంటిది ఒక దేశానికి సంబంధించి, దేశ సైనికులకు సంబంధించి సంఘీభావం తెలిపేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని పిలిపించినటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఒక 50,000 నుంచి 70,000 మంది వరకు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి ర్యాలీలో హాజరయ్యేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కూడా ఉంటాయని అయితే భావించవచ్చు. ప్రధానంగా కూడా బోర్డర్లో యుద్ధం చేస్తున్నటువంటి ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులకి మేమున్నాము అండగా, మీ కుటుంబానికి పూర్తిగా కూడా మేము అండదండలు అందిస్తాము అనేటువంటి ఒక సంఘీభావాన్ని తెలియజేయడానికి ఈ యాత్రని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కూడా ఆ కుటుంబాలకు కావలసినటువంటి అన్ని రకాలుగా కూడా తాము సహాయం అందించేందుకు తాను ముందుంటానని 2 రోజుల క్రితమే ఈ బోడే రామచంద్ర యాదవ్ అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగానే రేపైతే మాత్రం ఆయన ర్యాలీని అయితే భారీగా కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా కూడా కృష్ణమ్మ వారధి నుంచి అదేవిధంగా కూడా దుర్గమ్మ టెంపుల్ వరకు కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ ఉన్నటువంటి సైనికులకి ఎటువంటి ఈ ఇబ్బందులు కలగకుండా అజేయంగా కూడా వాళ్ళు తిరిగి రావాలనే ఉద్దేశంతో ఈ దుర్గమ్మకు మాత్రం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.